చూడబోతే ఇదంతా దాని పని అయి ఉంటుందమ్మా. ఏంటత్తయ్యా? అవునమ్మా, నాకు అర్చన మీదే అనుమానం వేస్తుంది. నువ్వు మినపప్పు తేవడానికి ఇందాక షాప్కి వెళ్ళావా? నేనేమో అక్కడ కూర్చొని బియ్యం కడుగుతున్నాను. అదే అటు ఇటు తచ్చాడింది, ఏదో చేసుంటుంది. చచ్చా, అక్కెందుకు ఫ్యూజ్ క్యారియర్ తీస్తుంది? తీయాల్సిన అవసరం అక్కకేంటి? ఎందుకేంటమ్మా ఓర్వలేని తను? ఇప్పుడిప్పుడే కదా పిండి రుబ్బి ప్యాకెట్లు వేసి కాస్త మెరుగవుతున్నావు. దాని బతుకంతా అప్పులు వడ్డీలు అంటూ గానిగెద్దే కదా. అందుకే ఇలాంటి చుప్పరాతి పనులన్నీ చేస్తుంది. అది ఒట్టి నారి మనిషమ్మా. నారితనం నట్టేట్లో ముంచుతుంది అంటారు. అందుకే అదే చేసుంటుందమ్మా. అక్కలా చేసే మనిషి కాదత్తయ్యా. అయ్యో, నువ్వు పిచ్చి మాలోకానివి. నీ నమ్మకం నీది, నా అనుమానం నాది. అదే తన గదిలోకి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి ఏదో పారేసుకున్న దానిలా ఓ తెగ తిరిగేసిందమ్మా. నీకు నమ్మకం కుదరాలంటే, నా అనుమానం తీరాలంటే ఒక్కసారి దాని గదిలోకెళ్ళి తొంగి చూడమ్మా. దాన్ని గదిలో పెట్టేసి ఏమీ ఎరగనట్టు నంగనాచిలా బయటికెళ్ళింది చుప్పనాది. ఏంటి రేవతి ఆలోచిస్తున్నావు? మనమేమీ ఆ గదిలోకెళ్ళి తప్పు చేయటం లేదు. అది గాని తప్పు చేస్తే మనం బయట పడేస్తున్నాం, అంతేనమ్మా. వెళ్ళు వెళ్ళి చూసిరా. వెళ్ళమ్మా, వెళ్ళి చూడు. వెళ్ళమ్మా, వెళ్ళు. ఏంటి రేవతి, గదిలోంచి వస్తున్నావు? నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? నేను కళ్ళకింటికి వెళ్ళి ఫ్యూజ్ వైర్ తీసుకొస్తున్నాను. ఫ్యూజ్ వైరా? ఎందుకు? బట్టలు ఐరన్ చేస్తుంటే సడన్ గా కరెంట్ పోయింది. ఒకవేళ అందరికీ పోయిందేమోనని కళ్ళకని అడిగితే వాళ్ళింట్లో ఉందంది. సరే, మన ఇంట్లో మాత్రమే పోయిందేమోనని చూస్తే ఫ్యూజ్ పోయింది. ఫ్యూజ్ వైర్ ఇంట్లో లేదు. అందుకే కళ్ళకింటికి వెళ్ళి ఫ్యూజ్ వైర్ తీసుకొస్తున్నాను. ఫ్యూజ్ వైర్ పోయిందా? అవును రేవతి. ఇదేంటి? అదేంటి రేవతి, నేను చూసినప్పుడు ఈ వైర్ లేదే. ఏంటి రేవతి, నేను చెప్పేది అబద్ధం అన్నట్టు అలా చూస్తున్నా? ఎంత బాగున్న ఫ్యూజ్ వైర్ తీసి పక్కన పెట్టి ఫ్యూజ్ వైర్ తేవడానికి కలక్కింటికి వెళ్ళానంటే ఏమనుకోవాలి? ఆ మాట ఎలా నమ్మాలి? ఫ్యూజ్ వైర్ బాగానే ఉంది. ఇక నీ మాటల్లో ఏమాత్రం నిజం ఉందో అర్థమవుతుంది. అసలు నువ్వు ఇలా చేస్తావని ఊహించను కూడా ఊహించలేదు. ఏంటి రేవతి ఆ మాటలు? బాగున్న ఫ్యూజ్ క్యారియర్ తీసి పక్కన పెట్టడానికి నాకేమైనా పిచ్చా?
పిచ్చి కాదు, ఓర్వలేనితనం కడుపు మంట. నేను చెప్పానుగా రేవతి, మనం కొంచెం కొంచెంగా బాగుపడుతున్నాం కదా, అదే దీని బాధ. ఎప్పుడైతే మనం టీవీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నామో అప్పుడే దీని కళ్ళు చిడిచిట్లాడాయి. అక్కసు మొదలైంది. మనం 4 రూపాయలు సంపాదిస్తున్నాం కదా, ఎక్కడ బాగుపడిపోతామోనని అసూయ. మన వ్యాపారం ఇంకా బాగా సాగిపోతుందేమోనని కుళ్ళు. అందుకే ఈ పథకం వేసింది. సత్య ప్రమాణంగా చెప్తున్నాను, నాకు అలాంటి దుర్బుద్ధి లేదు. నేను చెడ్డదాన్ని కాదు. అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నారు. పక్కాగా పట్టుబట్టాక కూడా ఇంకా ప్రమాణాలు బుకాయింపులు దేనికే? మాయమాటలు చెప్పి ఒట్లేసి తప్పించుకుందాం అనుకున్నావా? నువ్వేంటో నువ్వెలాంటిదానివో నాకు బాగా తెలిసే. ఈ రోజు నీ సంగతి రేవతికి కూడా తెలిసిపోయింది. అక్క అక్క అని పాపం పిచ్చిది నీ వెంట తిరిగింది. నీ నక్క బుద్ధి బయటపడిపోయిందే. ఇదిగో చూడండి, ఏది లేకుండా నిందలు వెయ్యొద్దు. బాగున్న వాళ్ళని చూసి ఏడ్చే బుద్ధి నాకు లేదు. అలాంటి చెడ్డ ఆలోచనలు చేసే బుద్ధి నాకు అస్సలు లేదు. లేదు లేదు అనగానే నమ్మేంత పిచ్చిదాన్ని కాదే నేను. తల్లి బుద్ధులు బిడ్డలకు వస్తాయంటారు. ఆ తల్లి కూతురువేగా నువ్వు. ఆవిడ గౌరవ స్వీట్లలో గంజాయి పెట్టి పాపం చింతమడకను జైలుకు పంపించింది. దాని కూతురువేగా నువ్వు కూడా. అలాగే ఫీజులు లాగేసి ఏం చేయాలనుకున్నావో ఏమో ఎవరికి తెలుసు. చూడండి, నన్నేమన్నా పడతాను, కానీ మా అమ్మని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. చూడవతి చూడు, మాట మార్చేస్తుంది. తల్లిని ఒక్క మాట అంటే చాలు ఓ పౌరుషం పొడుచుకొచ్చేస్తుంది. ఇలాంటి దాన్నేనా గొప్పది మంచిది బంగారం అని ఓ పొగిడేస్తున్నావు? ఇప్పుడు అర్థమైందా ఇది కాకి బంగారం అని? చూడు రేవతి, తనేమన్నా అనని, నువ్వు నా మాటలు నమ్మితే చాలు. మీరు బాగుంటే ముందుగా సంతోషించేది నేను, మీ బావగారే. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాకుండా పోయింది. నువ్విలా చేస్తావని అస్సలు ఊహించను కూడా ఊహించలేదు. ఛీ! ఏమిటే నువ్వు చేసొచ్చిన పని? కావ్య నిశ్చితార్థం ఆపుతాను, పెళ్లి జరగనివను అని ఓ తెగ మాటలు చెప్పేసొచ్చి ఇప్పుడంటే నువ్వే దగ్గరుండి పెళ్లి చేస్తానంటున్నా? నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? లేక పెద్దింటి సంబంధం నీకేమైనా లాభమని మనసు మార్చుకున్నావా? నేను లోపలుండి నానా ఇబ్బందులు పడుతుంటే, అవమానంతో తల దించుకుని చస్తుంటే నువ్వేంటే ధైర్యంగా వచ్చి ఏకంగా దాని పెళ్లి జరిపిస్తానంటున్నావు? నేనెవరో నువ్వెవరో అనేది మర్చిపోయావా? వాళ్ళు మీ అన్నయ్యకి నాకు చేసిన అన్యాయం మర్చిపోయావా? మాట్లాడవేంటే? అయిందా నీ దండకం? ఇంకా తిట్టాల్సింది ఏమైనా ఉందా? నువ్వు ఆవేశపడుతున్నావు, నేను ఆలోచిస్తున్నాను. నువ్వు ఆవేశపడి ఇబ్బంది పడుతున్నావు, నేను ఆలోచించి తప్పుకుంటున్నాను. కాస్త కోపం తగ్గించుకుని నేను చెప్పేది శ్రద్ధగా విను. ఏంటమ్మా నువ్వనేది? వాళ్ళు చేసిన అవమానాల్ని అంత తేలిగ్గా మర్చిపోతానా? నేను చింతామణి కూతురునన్న సంగతి మర్చిపోకు. అంతకంత దెబ్బతీస్తే కాని నా మనసు కుదుట పడదమ్మా. అంత పగున్న దానివే అయితే ఆ శ్యాము దిలీప్ గురించి చెప్పి నిశ్చితార్థం ఆపుతానన్న దానివి ఇప్పుడెందుకు పెళ్లి జరగాలనుకుంటున్నావే? ఏంటమ్మా నువ్వు? జైల్లో పడ్డాక ఆలోచన తగ్గించావు. పెళ్లి కాకుండా చూస్తానన్న దాన్ని ఇప్పుడు పెళ్లి జరగాలని ఆశపడుతున్నానంటే ఏదో మంచి ప్లానే నీ కూతురు వేసుంటుందని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావే. కారణం లేకుండా జయంతి రూట్ ఎందుకు మారుస్తుందమ్మా? ఏంటే ఆ కారణం చెప్పు. అమ్మా, ఆ పెళ్లి కొడుకు బయట కనపడేది వేరు, లోపల వేరు. పైకి డీసెంట్ గా జెంటిల్మ్యాన్ లా ఉన్నాడు, కానీ వాడి ఆఫీస్కెళ్ళి చూస్తే తెలిసింది
వాడు స్టూపిడ్ రాస్కెల్ పరమ శాడిస్ట్ అని. ఏంటి నువ్వనేది? నిజంగా సాడిస్టా? అవునమ్మా, అతను అన్ని విషయాల్లో ఎదుటి వాళ్ళ తప్పుల్ని వెతుకుతూ ఉంటాడు. అందరూ తన దగ్గర బానిసల్లా ఉండాలనుకుంటాడు. తను చెప్పిందే వినాలి, చెప్పిందే చెయ్యాలి. వాడికి వ్యతిరేకంగా నడుచుకున్నా, అవమానపరిచినా, ఎదురు మాట్లాడినా వాళ్ళని ఊరికే వదిలిపెట్టడు. పక్కనే పెట్టుకుని జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటాడు. వాళ్ళు బాధపడుతుంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాడమ్మా. అది అమ్మా అతని క్యారెక్టరు. ఆ శాడిజాన్ని కళ్ళారా చూశాను. అందుకని పెళ్లి జరిగితే ఏం లాభం అంటావే? ఉందమ్మా, నువ్వు నాకు చెప్పి నువ్వే మర్చిపోతావా? ఏ ఆడపిల్లకైనా భర్త మంచివాడు దొరికితే తనకి మహారాణి భోగమే స్వర్గసుఖమే అన్నావు. అలాగే మొగుడు మంచివాడు కాకపోతే, దుర్మార్గుడైతే ఇంకా పిల్ల బతుకు బస్టాండేగా. అర్చన విషయంలో పొరపాటు చేశాం, కానీ కావ్య విషయంలో అలా కాదు. సరైన మనిషి దొరికాడు. నేనిప్పుడు నిజాలు చెప్పి దాని పెళ్ళి ఆపితే ఏదో కొంతకాలం బాధపడతారు. తర్వాత ఈ విషయం మర్చిపోయి మళ్ళీ కావ్యకి మొగుడు వేట మొదలు పెడతారు. అందుకని మంచితనంగా ఈ పెళ్లి జరిపించేసి ఆ తర్వాత వాడికి అరుంధతి నక్షత్రం బదులు ఆ శ్యామ్ని దిలీప్ని చూపిస్తే వాడు కావ్యకి చుక్కలు చూపిస్తాడు. ఆ సైకో కావ్యని ఫుట్బాల్ ఆడతాడు. కావ్యకి కన్నీరు, వరలక్ష్మికి రక్త కన్నీరు. వీళ్ల చరిత్ర కన్నీటి చరిత్ర అవుతుందమ్మా. ఆ శాడిస్ట్ టార్చర్కి టారెత్తిపోవాలి కావ్య. గొప్ప ఆలోచన కలిగించి ఈ చింతామణి కూతురు అనిపించుకున్నావే. నేను నిన్ను అర్థం చేసుకోకుండా, ఆలోచించకుండా ఆవేశంలో ఏదేదో అనేశాను. అంతేకాదమ్మా, గోపిని కాళ్ళ మీద పడి క్షమాపణలు అడగమన్నాడు కదా. ఆ విషయాన్ని పెద్దది చేసి అర్చనను గోపిని కావ్య నిశ్చితార్థానికి రాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నానమ్మా. ఏయ్, వాళ్ళు వెళితేనే వెళ్ళకపోతేనేమే? మనకేంటే ప్రయోజనం? ఏంటమ్మా అన్నీ ఇంత అమాయకంగా అడుగుతున్నావు? మనల్ని విడదీసిన వరలక్ష్మి వాళ్ళు రాకపోతే ఏడవదా? అది ఏడుస్తుంటే మనం చూడొద్దా? నా బంగారు తల్లి, శుభవార్తల మీద శుభవార్తలు చెప్తున్నావే. నీ ప్లాను ఆహా అద్దరిపోయిందే, అద్దరిపోయింది. నా సహాయం లేకుండానే సొంతగా ఇంతంత ఆలోచన చేస్తున్నావంటే తల్లిని మించిన కూతురు అనిపించుకున్నావే. ఈ దెబ్బతో కూతుర్ని తలుచుకుని వరలక్ష్మి కుళ్ళి కుళ్ళి ఎడవాలి. నేను పడ్డ కష్టం మర్చిపోయి ఆనందంగా గడపాలి. జయంతి, నేను చెప్పింది చెప్పినట్టుగా చేయవే. ఆల్ ది బెస్ట్. చేస్తానమ్మా, చేసి చూపిస్తానమ్మా. అమ్మా, ఈ విషయం అర్జెంటుగా అన్నయ్యకి చెప్పాలి. ఇంక నేను బయలుదేరుతానమ్మా. అలాగేనే. జాగ్రత్త జయంతి, ఏది మర్చిపోకు. అలాగేనమ్మా, వస్తాను. నాయనమ్మ, నాకు ఒక కథ చెప్పవా? అవ్వా వడా కథ చెప్పనా? అదా, అదొక శుద్ధి కథ. ఇది కాక వేరే కథ చెప్పు. వేరే కథలేవి గుర్తులేవురా బంగారం, మరెలా? అత్తయ్య, దీనికి అన్నం తినిపించండి. వదినా, నాకొచ్చి కాఫీ పెట్టిస్తావా? అలాగే. కావ్య ఆగు. ఒక్క నిమిషం అమ్మా, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. ముందు సమాధానం చెప్పు. నువ్వు అల్లుడు గారిని కలిసావా? కలిశాను. హోటల్కి వెళ్ళావా? అవును, తన ఫ్రెండ్స్తో వచ్చాడు. వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాడు. అలాగే హోటల్కి వెళ్ళాం. ఏ అంటావేంటే? చదువు సంస్కారం ఉన్నదానివి ఇలాగేనా చేసేది? కాస్తేనే తెలివి ఉండక్కర్లేదా? పద్ధతి లేకుండా ప్రవర్తిస్తే ఎలా? అమ్మ, ఇప్పుడు ఏం జరిగింది? నిశ్చితార్థం జరగబోతుంది. రేపు పెళ్లి చేసుకోబోయేవాడే కదా. ఫ్రెండ్స్ కి పరిచయం చేశాడు. అందరం కలిసి అలా హోటల్కి వెళ్ళాం. తప్ప?
దానికెందుకు ఏదో పెద్ద తప్పు జరిగిపోయినట్టు క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నావు? ఏయ్, నేను అడిగేదేంటి, నువ్వు చెప్తున్నదేంటే? ముందు నా మాట పూర్తిగా విను, ఆ తర్వాతే సమాధానం చెప్దు గాని. నువ్వు అల్లుడు గారు కలిసి హోటల్కి వెళ్ళినందుకు నేను తప్పు పట్టడం లేదే. అప్పుడు ఆ హోటల్లో ఏం జరిగిందో అది చెప్పు. అక్కడ జరిగిన గొడవ గురించి చెప్పు. గొడవ? అక్కడేం గొడవ జరగలేదే. ఆయన గొడవ జరిగిందని నీతో ఎవరన్నారు? జరగలేదని నువ్వనగానే సరిపోదు. అక్కడ జరిగిందంతా అర్చన నాకు వివరంగా చెప్పింది. నీతో గొడవ జరిగిందని చెప్పిందా? ఏం గొడవ జరిగిందట? నువ్వు దాని మొగుణ్ణి హోటల్కి రమ్మని పిలిచి అక్కడ అవమానపరిచారట కదా. నీ మీద చాలా కోపంగా ఉంది. అమ్మా, అది నా మీద కోపంగా ఉండడం కాదు. న్యాయంగా ఆలోచిస్తే కోపం రావాల్సింది నాకు. ఏంటే నువ్వనేది? అమ్మా, షాపింగ్కి వెళ్ళాను కదా, ఫ్రెండ్ ఇల్లు పక్కనే కదా అని షర్టుకు వెళ్ళాను. బావ అమీర్పేట వెళ్తున్నాడంటే నన్ను పంజగుట్టలో బైక్ మీద దించమన్నాను. వెళ్తుంటే మధ్యలో తన ఫ్రెండ్స్ కలిశారు. వాళ్ళని మాకు పరిచయం చేసిన తర్వాత హోటల్కి వెళ్దామన్నారు. బావని పిలిస్తే రానన్నాడు. వాళ్ళ మధ్య తేడాలున్నాయి కదా, ఒకరంటే ఒకరికి మనసులో కోపం ఉంది కదా. అవి తగ్గుతాయని బావని హోటల్కి రమ్మన్నాను. మే హోటల్ లోపలికి వెళ్తుంటే బావ బండి పార్క్ చేసి వచ్చేస్తానన్నాడు. ఆ తర్వాత లోపలికి రానే లేదు.